వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. ఎక్కడైనా వర్షాలు కురిస్తే పొలం బాట పడతారు రైతులు. కానీ రాయలసీమలో తొలకరి వర్షం పడగానే వజ్రాల వేట మొదలు పెడుతుంటారు. పచ్చని పంటలు పండే భూమి నుంచి లక్షల విలువ చేసిన రత్నాలు లభిస్తుండటంతో ఏటా వజ్రాల వేట జోరుగా సాగుతోంది. విలువైన వజ్రాలు లభిస్తున్నాయనే సమాచారం ఆ నోటా ఈ నోటా వ్యాపించడంతో ఏటా వజ్రాల వేటకు వస్తున్న వారి సంఖ్య రెట్టింపు అవుతోంది. అసలు భూమిలో వజ్రాలు దొరకడం ఏంటి? ఆ ప్రాంతంలో వజ్రాలు ఎందుకున్నాయి? దీని వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాయలసీమ అంటే రతనాల సీమ. రాయలు ఏలిన ఈ నెలలో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారనేది ప్రతీతి. కాని ఇప్పుడు పరిస్థితి వేరు. రాయలసీమగా చెప్పుకునే కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలు కరువు కాటకాలకు నిలయం. ఇదే సమయంలో రాయలసీమ పేరును చరితార్థం చేస్తూ కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వజ్రాలు లభిస్తుండటం ఈ ప్రాంతానికి ప్రత్యేకతను తీసుకొస్తోంది. ఏటా తొలకరి పలకరించగానే కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం పగిడిరాయి, తుగ్గలి, రామాపురం, చిన్నజొన్నగిరి, జి ఎర్రగుడి, ఉప్పర్లపల్లి, గిరిగెట్ల, మద్దికెర మండలంలోని పెరవలి, బసినేపల్లి, మద్దికెర గ్రామాల్లో పంట పొలాల్లో వజ్రాల అన్వేషణ మొదలవుతుంది. అటు అనంతపురం జిల్లాలోనూ కొన్ని గ్రామాల్లో వజ్రాల కోసం జనం పొలాల్లో వెతుకుతుంటారు. సుమారు 50 ఏళ్లుగా ఈ ప్రాంతంలో వజ్రాల వేట కొనసాగుతున్నా ప్రభుత్వం ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. వందల మంది పొలాల్లో తిష్టవేస్తూ ఒళ్లంతా కళ్ళు చేసుకుని వెతికితే ఒకరికో ఇద్దరికో వజ్రాలు దొరుకుతుంటాయని చెబుతుంటారు. ఇలా ఆశతో వచ్చిన వారిలో ఉసూరుమంటూ వెనుదిరిగేవారే ఎక్కువగా ఉన్నా ఈసారైనా తమను అదృష్టం వరించదా, వజ్రం దొరక్కపోదా అన్న ఆశతోనే వేట కొనసాగిస్తుంటారు. ఇక్కడ డైమండ్స్ దొరుకుతున్నాయంటే 3 సంవత్సరాల నుంచి వస్తున్నాం సార్. ఏం దొరకలేదు సార్. అదృష్టం పరీక్షించుకున్నామని వస్తున్నాం. 2-3 రోజులు వరుసగా వచ్చి వజ్రాలు వెతకడానికి వస్తుంటాం. చాలా దూరం నుంచి ఎంతోమంది వస్తుంటారు. ఇక్కడ మన ఊరు పక్కనే కదా అని మేము కూడా వస్తుంటాము. కానీ ఇంతవరకు అయితే ఏం దొరకలేదు వజ్రం అయితే. వాళ్ళకి వేరే వాళ్ళకి దొరికినాయి, మొన్న నిన్న దొరికినాయని చెప్తుంటారు. ఎప్పట్లానే ఈ ఏడాది కూడా వజ్రాల వేట మొదలైంది. అయితే ఈసారి తొలకరి వర్షాల కన్నా ముందుగానే మే నెలలోనే అకాల వర్షాలు కురవడంతో రత్నాల వేట చాలా తొందరగా ప్రారంభించారు ఆశావహులు. దీనికి తోడు జొన్నగిరి, ఎర్రగుడి, పెరవలి, హంప గ్రామాల్లో కొన్ని విలువైన వజ్రాలు లభించాయనే సమాచారంతో రోజూ వందల మంది పొలం బాట పడుతున్నారు. వజ్రాలు లభిస్తాయనే ఆశతో స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల వారు కూడా పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతానికి తరలివస్తుంటారు. వర్షం కురిసిన తెల్లారేసరికి వేలాదిగా జనం పొలాల్లో వాలిపోతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కడప, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాలతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి జనం ఇక్కడికి చేరుకుని వజ్రాన్వేషణ సాగిస్తుంటారు. लगभग 10-12 घंटे का जर्नी किया मैं. फर्स्ट टाइम आया मैं. यूट्यूब पे देखा था कि यहाँ पे जौनगिरी में डायमंड मिलता है, जौनगिरी और आसपास के एरिया में. तो थोड़ा सा इंटरेस्ट लगा तो मैं चला आया ट्रेन से. तो सुबह से मैं ढूंढ रहा हूँ लेकिन कोई. ఇలా పొలాల్లో వజ్రాల వేట సాగిస్తున్న వారిలో కొందరికి విలువైన రత్నాలు లభిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది కూడా కొందరికి వజ్రాలు లభించినట్లు చెబుతున్నారు. ఇలా దొరికిన వజ్రాలను అత్యంత రహస్యంగా విక్రయిస్తుంటారు. వజ్రం రంగు, జాతిని బట్టి వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. కర్నూలు, అనంతపురం నగరాలకు చెందిన కొందరు వ్యాపారులు వజ్రాలను కొనుగోలు చేస్తుంటారని, వజ్రానికి బదులుగా కొంత నగదు, మరికొంత బంగారం ఇస్తుంటారని చెబుతున్నారు. కర్నూలు, అనంతపురం, తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో కొంతవరకు వజ్రాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. అయితే ఇక్కడ లభించే అన్ని రాళ్లు వజ్రాలు కావని కూడా ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. వజ్రాల ఆశతో వచ్చే రైతులు, కూలీలు చాలా రకాల రాళ్లు సేకరిస్తుంటారు. కానీ 99% మంది అసలు వజ్రమేదో గుర్తించలేరు. దీంతో వ్యాపారులు కూడా మోసాలకు దిగుతున్నారనే ప్రచారముంది. మొత్తానికి ఎవరి ఆశ వారిది. వజ్రం దొరికితే రాత్రికి రాత్రే తమ తలరాత మారిపోతుందని రైతులు, రైతు కూలీలు ఆశిస్తుంటే ఏం చేసైనా సరే విలువైన వజ్రాన్ని తక్కువకే కొట్టేయాలనే ప్లాన్తో వ్యాపారులు తుగ్గలి ప్రాంతంలో మాటు వేసుకుని తిరుగుతుంటారు. దీంతో ఏటా వజ్రాల వేట ఓ జాతరలా మారుతోంది.
వజ్రాల వేటకు కర్నూలుకే ఎందుకు వస్తున్నారు? రతనాల సీమగా చెప్పే రాయలసీమలోని 1-2 చోట్ల మాత్రమే వజ్రాలు లభించడానికి కారణమేంటి? అసలు అక్కడ రాళ్లలో రతనాలు ఎలా వచ్చాయి? భూమిలో నిక్షేపాలున్నాయా? ఉంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? విలువైన వజ్రాలు దొరుకుతున్నాయనే ప్రచారాన్ని పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారులు ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? రాయలసీమలో వజ్రాల వేట ఇప్పుడు మొదలైంది కాదు. సుమారు 50 ఏళ్లుగా ఏటా ఈ సీజన్లో వజ్రాల వేట కొనసాగుతూనే ఉంది. కానీ ఎప్పుడూ ఏ దశలోనూ ప్రభుత్వం, పోలీసులు, స్థానిక అధికారులు వజ్రాల అన్వేషణను నిలువరించే ప్రయత్నం చేయలేదు. దీంతో ఏటా వజ్రాలపై ఆశతో వెదుకులాటకు వచ్చే జనం సంఖ్య పెరుగుతూనే ఉంది. వాస్తవానికి ఈ ప్రాంతంలో వజ్రాలు లభించడంపై పురాతన కాలం నుంచి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. శాస్త్రీయంగా కూడా ఆధారాలు ఉండటంతో వజ్రాలు దొరుకుతాయనే నమ్మేవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ఫలానా వారికి దొరికింది అన్న ప్రచారమే గాని నాకు వజ్రం లభించింది అని చెప్పేవారు ఉండరు. అయితే వజ్రాల వేటపై మాత్రం ఏ ఒక్కరూ ఆశ కోల్పోరు. అందుకు కొన్ని చారిత్రక సంఘటనలు చెబుతుంటారు. రాయలసీమ ప్రాంతంలో వజ్రాలు లభించడానికి ప్రధాన కారణం శ్రీకృష్ణ దేవరాయల పాలన అని కొందరు చెబుతుంటారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించిన శ్రీకృష్ణ దేవరాయల హయాంలో రత్నాలు, వజ్ర వైఢూర్యాలను రాసులుగా పోసి అమ్మేవారని, శత్రువులు కొల్లగొట్టకుండా రాజులు ఎక్కడ పడితే అక్కడ నిధులు దాచారని, అప్పట్లో ఊహించని వైపరీత్యాల వల్ల వజ్రాలు, రత్నాలు భూమిలో కలిసిపోయి ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు బయటపడుతున్నాయన్నది ఒక కథనం. అదేవిధంగా ఈ ప్రాంతంలో కొన్ని ప్రత్యేకమైన ఔషధ మొక్కలున్నాయని, వర్షపు బిందువులు వాటిపై పడ్డప్పుడు అవి వజ్రాలుగా మారతాయని, ఈ విషయం కొన్ని వైద్య గ్రంథాల్లో కూడా ఉందన్నది మరో కథనం. ఇందులో ఏది నిజమో గాని ఈ ప్రాంతంలో అపారమైన బంగారు, వజ్ర నిక్షేపాలున్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలు చెబుతున్నాయి. వీటి ఆధారంగా ప్రస్తుతం పగిడిరాయిలో జియో మైసూర్ సంస్థ బంగారం వెలికి తీసేందుకు భూసేకరణ ప్రయత్నాలు చేస్తోంది. ఇక శాస్త్రీయ పరిశోధనల్లోనూ రాయలసీమలో వజ్రాలు ఉన్నట్లు ఆధారాలు లభించినట్లు చెబుతున్నారు. కార్బన్ ధాతువులు భూమి అడుగున అత్యధిక ఉష్ణోగ్రత, ఒత్తిడికి లోనైనప్పుడు గట్టిపడి వజ్రాలుగా మారతాయని చెబుతున్నారు పరిశోధకులు. ఈ ప్రక్రియ భూ ఉపరితలం నుంచి 140 నుంచి 190 కిలోమీటర్ల దిగువన జరుగుతుందని, అంతకంటే దిగువన లావా ప్రవహిస్తుందని, అధిక ఉష్ణోగ్రత, ఒత్తిడి కారణంగా ఆ లావా ఒక్కోసారి అత్యంత వేగంగా పైపు ఆకారంలో భూ ఉపరితలానికి చేరి విస్ఫోటనం చెందడం వల్ల వజ్రాలు భూమిపైకి వస్తుంటాయని వివరిస్తున్నారు పరిశోధకులు. ఇలా భూమిపైకి చేరిన వజ్రాలు భూ ఉపరితలానికి దగ్గరగా నిలిచిపోయి ఏవైనా కారణాల వల్ల భూమి కోతకు గురైనప్పుడు లేదా వరద నీటి ప్రవాహాల వల్ల బయటపడుతుంటాయని చెబుతున్నారు. రాయలసీమలో కూడా ఇదే విధంగా బయటకొస్తున్న వజ్రాలు వర్షాలు పడే సమయంలో భూ ఉపరితలంపైకి వస్తున్నాయని అంటున్నారు. ఇలా రాయలసీమలో వజ్రాలు దొరుకుతున్నాయనే ప్రచారాన్ని అంతా నమ్ముతున్నారు. ఇంకా చెప్పాలంటే బంగారం, వజ్రాల కోసం జరుగుతున్న అన్వేషణ ఈనాటిది కాదని, బ్రిటిష్ పాలనలో అంతకుముందు మహమ్మదీయులు, విజయనగర పాలకుడు శ్రీకృష్ణ దేవరాయల కాలంలోనూ ఆంధ్ర, రాయలసీమల్లో మైనింగ్ జరిగినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయనే ప్రచారం కూడా ఉంది. 16-17 శతాబ్దాలలో ఈ ప్రాంతంలో పర్యటించిన విదేశీ పర్యాటకుడు, ఫ్రెంచ్ దేశానికి చెందిన వజ్రాల వ్యాపారి టావెర్నియర్ రచనలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అనంతపురం జిల్లా వజ్రకరూర్ గ్రామంలో జాన్ టేలర్ అనే పరిశోధకుడు వజ్రాల మైనింగ్ చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. అందుకోసం ఆయన తవ్వించిన 120 మీటర్ల లోతైన బావి కూడా ఉంది. జాన్ టేలర్ షాఫ్ట్ గా పిలిచే ఈ బావి దగ్గరే కేంద్ర ప్రభుత్వం 1970లో డైమండ్ ప్రాసెసింగ్ సెంటర్ ప్రారంభించింది. అక్కడే కింబర్లెట్ పార్క్, మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేసింది. వీటి ఆధారంగా డీబీర్స్, రియో టింటో వంటి ప్రముఖ వజ్ర వ్యాపార సంస్థలు నల్లమల ప్రాంతంలో వజ్రాల మైనింగ్ అనుమతులు పొందే ప్రయత్నాలు చేసినట్టు చెబుతున్నారు. మొత్తానికి వజ్రాల అన్వేషణతో రాయలసీమ రతనాల సీమగా తన పేరును చరితార్థం చేసుకుంటోంది.